సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు సారు కాలం చేసిండు పొద్దుగాల. పెద్ద మనిషికి 83 ఏండ్లు. షానొద్దుల కాంచే పానం బాగుంటలేదు. మబ్బుల 4 గంటలకు ఫిలిం నగర్ ఇంట్లోనే జీవిపోయింది. ముచ్చట తెలవంగానే ఒగలెనక ఒగలు షిన్మోళ్ళంతా వస్తూనే ఉన్నారు. 3 తరాలతోటి నటించిన యాక్టర్ మరి. ఆంధ్రల కృష్ణా జిల్లాల ఉట్టి బ్యాంకుల సక్కటి కొలు విడిచబెట్టి యాక్టింగ్ మీద పాయరంతోటి సినిమాలకచ్చిండు. ప్రాణ ఖరీదు ఫస్ట్ సినిమా. ప్రతిఘటన సినిమాతోటి ఫేమస్ అయితే ఆహనా పెళ్ళంట, గణేష్, శివ, రేపటి పౌరులు, అనగనగా ఒక రోజు, యమలీల, ఖైదీ నెంబర్ 786, హలో బ్రదర్, గాయం, మణి, గోవిందా గోవిందా, శత్రువు, ఆ నలుగురు, బొమ్మరిల్లు, మల్లీశ్వరి, ఈడియట్ అసొంటి సినిమాలు హిట్ అయితానికి కోట సార్ యాక్టింగ్ సుతా కారణమే. షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాడు. మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అత్తారింటికి దారేది వరకు నాకు మంచి అనుబంధం. ఫైనెస్ట్ యాక్టర్స్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్. ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అరే ఒరే అనుకుంటూ తెలుసుకున్నాం కోట లేడు అంటే. విలన్, కమిడియన్, తండ్రి, తాత, బాబాయ్, మామ, లీడర్, పోలీసు, లాయరు, డాక్టరు, ఇట్లా కోట సారు గట్టని ఏషం లేదు, పలకని డైలాగ్ లేదు. పిసినారి క్యారెక్టర్లు ఎందరు వేసినా ఎన్నో వచ్చినా ఈ సారు తర్వాతేనబ్బా. నేను తాగంది విషయం ఒకటే, చేయండి మటర్ ఒకటే. కామెడీయా, ఓ విలనియా, కోట కాదు నవరసాలను కూడా పండించి తెలుగు వారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారి నీడంతా కలిగినంత నటుడైతే చాలని కలలుగన్నవాడిని. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ ఇద్దరు బొమ్మ మీద అగబడ్డారంటే నవ్వులే నవ్వులు. 40 సినిమాలు తీసిండ్రంటే చూడుర్రిగా. అయితే ఇద్దరు కొడుకులు సుతా బండ్లు టక్కరై కాలం చేసిండ్రు. లే అన్నా అనుకుంటా బాబు మోహన్ సార్ ఏడుస్తుంటే అక్కడ ఉన్నోళ్లకు దుఃఖం ఆగలే. నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా రమ్మన్నాడంట. కానీ ఈయన వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. 40 ఏండ్ల సినీ జీవితంలా తెలుగే కాదు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలా ఇట్లా 750 మీద సినిమాల్లో యాక్టింగ్ చేస్తే 9 నంది అవార్డులు, 10 ఏండ్ల కింద సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. బీజేపీ టికెట్ మీద ఓ పారి ఎమ్మెల్యేగా గెలిచిండు విజయవాడలా. అందుకే యాక్టర్లు, లీడర్లు, సెలబ్రిటీలు, అభిమానులంతా వచ్చి నివాళులు అర్పించిండ్రు. ఇంటికాంచి అంతిమ యాత్ర జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం దానిక సాగింది.